ఒకరోజు తెనాలి రామకృష్ణుడు మరియు రాజుగారు మాట్లాడుతూ ఉండగా మధ్యలో ఒక వ్యక్తి బాగా ఆలోచించి ఎలాగైనా ఈరోజు తెనాలి రామకృష్ణని మోసం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో తెనాలి రామకృష్ణ దగ్గరకు వచ్చి మాటలు కలపడం మొదలుపెట్టాడు. తెనాలి రామకృష్ణ, నా దగ్గర మేక ఉంది, కొనుక్కుంటావా అని అడగసాగాడు. ఆ మాట విన్నటువంటి తెనాలి, సరే నీ మేకను తీసుకురా చూద్దాం అని అన్నాడు. వెంటనే బాగా శిక్షణ ఇచ్చినటువంటి ఒక కోతిని చూపించి, ఇదిగో ఇది మేక, తీసుకో అని చెప్పాడు. ఆ వ్యాపారి చేస్తున్నటువంటి మోసాన్ని గుర్తించినటువంటి మన తెనాలి రామకృష్ణ వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. సరే వ్యాపారి, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు. మేక అయితే అరుస్తుంది కదా, మరి నీ కోతేంటి నవ్వుతోంది అని అడిగాడు. తాను చేయాలనుకున్న మోసాన్ని తెనాలి రామకృష్ణుడు గ్రహించాడు అని తెలిసిన వెంటనే మోసం చేయదలుచుకున్నటువంటి ఆ వ్యాపారి సిగ్గుతో అలా తలదించుకునేశాడు. అప్పుడు రాజుగారు తెనాలి రామకృష్ణని అభినందించి, నీ తెలివి చాలా అమోఘం రామకృష్ణ అని తెనాలి రామకృష్ణుణ్ణి ఒక మంచి బహుమతితో సత్కరించి మోసం చేయాలనుకున్నటువంటి ఆ వ్యాపారిని మాత్రం శిక్షణ అనేటటువంటిది చేయడం జరిగింది. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్